హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ టు మై రివ్యూస్ అండ్ వెల్కమ్ టు ఫ్రైడే ఫైనల్ ఓటింగ్ ట్రెండ్. ఇప్పుడు టైం 1:30 ఎంత అయింది, మహా అయితే ఇంకో 2 గంటలు, ఒక 9.5 hours ఉంది. సో ఈ 9.5 hours గట్టిగా ఓట్లు అయితే గుద్దుకోండి. ఎందుకంటే ఏది గ్రాంటెడ్గా తీసుకోవద్దు. 5 కంటెస్టెంట్ ఫ్యాన్స్కి నేను చెప్తున్నా, నిఖిల్ అయినా, గౌతమ్ అయినా, ప్రార్థన అయినా, నబీల్ అయినా, ఎవరు అవినాష్ అయినా, ఓట్లు గట్టిగా గుద్దుకోండి. ఇంకా శుక్రవారం తర్వాత మీరు గుద్దుదా ఉన్నా కూడా లైన్స్ ఓపెన్ అయ్యి ఉండవు. మీరు రింగించినా ఎవరికి రింగ్ వెళ్ళదు. సో వీడియో చూసే ముందు లైక్ చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ థింగ్, ఓటింగ్ ట్రెండ్ మాట్లాడే ముందు ఇవి యూట్యూబ్ పోల్స్, ఈ యూట్యూబ్ పోల్స్ మ్యానిపులేషన్, ఇవన్నీ నేను సింపుల్గా ఒకటే లాజిక్లో చెప్తాను. యూట్యూబ్ పోల్స్ అనేది ఎవడు మ్యానిపులేట్ చేయలేడు. యూట్యూబ్ క్రియేటర్ ఒకవేళ పిఆర్ గారు దాని గ్రూపుల్లో షేర్ చేసి పెయిడ్ సర్వీసెస్తో కొనాలనుకున్న, సింపుల్ ఎగ్జాంపుల్తో చెప్తున్నా, ఒక ఓటుకి 2-3 రూపాయలు పడుతున్నాయంటే, నా దాంట్లో 5 లక్షల ఓట్లు పడుతున్నాయంటే 5 లక్షలు ఇంటూ 3 రూపాయలు 15 లక్షలు. సో గౌతమ్ ఒక మామూలుగా అనుకుంటాం, గౌతమ్ 5 లక్షలు, నిఖిల్ 5 లక్షలు ఖర్చు పెడితే, నేనే రోజుకి 4-5 పోళ్ళు పెడుతుంటే నా దాంట్లోనే వాళ్ళు 20 లక్షలు ఖర్చు పెడతాయి రోజుకి. నేను మొత్తం గత 40 రోజులుగా పెడుతుందంటే ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాలి యూట్యూబ్ పోల్కి, ఆలోచించండి. ఇంకా వేరే దారి లేదు. ఒక్క ఛానల్ అంటే బొచ్చుడి ఛానల్ ఉన్నాయి, పెద్ద పెద్ద ఛానల్ ఉన్నాయి, చిన్న ఛానల్ ఉన్నాయి, కొన్ని కోట్లు. ఇక్కడ వచ్చేది 50 లక్షలు, ట్యాక్స్ పోతే పోయేది 33 లక్షలు. సో లాజికల్గా ఆలోచిస్తే అక్కడ ఏమీ మాల్ ఫంక్షన్ ఏం జరగట్లేదు, ఏమీ ఫేక్ ఓటింగ్ పడట్లేదు, ఏమీ రిగ్గింగ్ జరగట్లేదు. ఇదంతా జనాలు మ్యానిపులేట్ చేయడానికి అంతే. ఓకేనా? సర్వీసెస్ ఉన్నాయి, బట్ సర్వీసెస్ ఫ్రీగా ఎవడు పెయిడ్ సర్వీసెస్కి డబ్బులు కొనుక్కొని వాళ్ళు ఎంత రిగ్గింగ్ చేయాలంటే రోడ్డు మీదకి వచ్చేయాలి. ఏంది 10 కోట్లు ఖర్చు పెట్టుకొని 30 లక్షలు ఎవడైనా సంపద తీసుకుంటాడా? బుర్ర తక్కువ కాకపోతే కానీ. నిఖిల్కి ఓన్ హౌసే లేదు, నిఖిల్ ఎందుకు అంత ఖర్చు పెట్టుకుంటాడు? నిఖిల్ అనే కదా, ఎవరికైనా అంత అవసరం లేదు. ఇదంతా పిఆర్ ఆడిన గేమ్. సో మీ ఆ గేమ్లో పడకండి. వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్ ద ఆర్డర్. ఇప్పటికి కూడా ఫస్ట్ పొజిషన్లో లీడ్లో నిఖిల్ మలయక్కల్ అనేవాడే ఉన్నాడు. ఫస్ట్ పొజిషన్లో మోస్ట్లీ నిఖిల్ మలయక్కల్ ఈజ్ గోయింగ్ టు లిఫ్ట్ ది ట్రోఫీ. కానీ మీరు ఏది గ్రాంటెడ్గా తీసుకోవద్దు. 9.5 hours ఉన్నాయి కాబట్టి అందరు కంటెస్టెంట్లు గట్టిగా ఓట్లు గుద్దుకోండి. సెకండ్ పొజిషన్లో గౌతమ్ కృష్ణ ఉన్నాడు. గౌతమ్ కృష్ణ అండ్ నిఖిల్ మలయక్కల్ నెక్ టు నెక్ ఓటింగ్ జరుగుతుంది. బట్ లీడ్లో నిఖిలే ఉన్నాడు. బట్ ఈ 9.5 hours కూడా చాలా క్రూషియల్ టైం. సో గట్టిగా ఓట్లు వేసుకోండి. 2 ఫ్యాన్స్కి చెప్తున్నాను, 5 ఫ్యాన్స్కి చెప్తున్నాను. థర్డ్ పొజిషన్లో నబీల్ ఉన్నాడంట. నబీల్కి నార్త్ ఇండియా నుంచి కూడా ఓట్లు పడుతున్నాయి. బికాజ్ ఆయన హిందీ యూట్యూబ్ ఛానల్ ఉండడం వల్ల ఆ రీచ్ ఇప్పుడు సైలెంట్ ఓటింగ్ పడుతుంది. 4th పొజిషన్లో ప్రార్థన గారు ఉన్నారు. 5th పొజిషన్లో అవినాష్. ఈ 3-4 పొజిషన్లు మాట్లాడడానికి అయితే ఛాన్స్ ఉంది. 3కి ప్రార్థన అయినా రావచ్చు, 4కి నబీల్ అయినా రావచ్చు, ఆర్ వైస్ వర్సా అవ్వచ్చు. 5th పొజిషన్ మాత్రం అవినాష్. సూట్ కేసు ఈ 3, 4, 5కి ఎప్పుడు ఇచ్చినా ఎనీ టైం వాళ్ళు సూట్ కేసు పట్టుకొని జంప్ అయిపోతారు. అప్పుడు ఫైనలిస్టులకి బొక్క, అంతే, అంతకుమించి ఏం లేదు. ఓవరాల్గా ఆర్డర్ అయితే ఇది. సో మీరు అంటే చాలామంది ప్యానిక్ అడుగుతున్నారు, అన్న ఎవరు గౌతమ్ అవుతాడా నిఖిల్? మాకు తెలియదు, నిజంగా చెప్పాలని తెలియదు. ట్రెండ్ చెప్తున్నాం అంతే. ట్రెండ్, ఇంటర్నల్ సోర్సెస్, ఇప్పుడు వరకే జరిగే పల్స్ బేసిస్ మీద నేను చెప్తున్నా. నా యూట్యూబ్ శాంపుల్స్ ఒక 5 lakhs, 6 lakhs, వేరే ఛానల్ 5-6 lakhs, 4 lakhs, 3 lakhs, 2 lakhs. కామెంట్ సెక్షన్లో యూజర్ యాక్టివిటీస్, గత 4-5 వారాలకు వాళ్ళ ఆట తీరు ఎలా ఉంది, పిఆర్ యాక్టివిటీస్, పడుతున్న ఆఫ్లైన్ క్యాంపెయినింగ్ వల్ల జరుగుతున్న ఇంపాక్ట్ అన్నీ కన్సోలిడేట్ చేసి చెప్తుందే తప్ప అంతకు మించి ఏమీ లేదు. అలా అని చెప్పి నిఖిలే విన్ అవుతాడంటే కూడా తెలియదు. గౌతమ్ కృష్ణ విన్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంది, నిఖిల్ విన్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంది. బట్ మీరు ఏదో ఒకటి చెప్పాలి అంటే ఎడ్జ్లో ఎవరు ఉన్నారంటే నిఖిల్ మలయక్కల్ యాజ్ ఆఫ్ నౌ ఉన్నారు. 9.5 hours పోయిన తర్వాత రేపు తెలిసిపోతుంది మనకి. అట్లీస్ట్ ఒక 70% తెలిసిపోతుంది. రేపు క్లియర్ అప్డేట్ ఇస్తా. బట్ ఈ 9.5 hours మీరు చాలా క్రూషియల్ టైము మీ అభిమానులకి. సో జాగ్రత్తగా ఓట్లు వేసుకోండి. సభకు నమస్కారం, ధన్యవాదాలు.